మీ దేహములు అదనమాట. క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మిన వాడు తన దేహాన్ని అపవిత్రపరుచుకోడు. క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మిన వాడు విశ్వాసి ఏం చేస్తాడంటే, అరే ఈ దేహం నాది కాదు, ప్రభుది. ప్రభు దేహము సంఘముతో నా దేహాన్ని కలిపేశాను. అప్పుడు నాది కాదు, ఇది ప్రభుది. కాబట్టి ప్రభు దేహాన్ని నేను అపవిత్రం చేయకూడదు, జారత్వం చేయకూడదు. ఈ అవయవాళ్ళు అబద్ధమాడకూడదు, పాపానికి దాసుగా పని చేయకూడదు. నా ప్రభుతో ఈ దేహాన్ని కలిపేశాను, ఇచ్చేసాను. అది నాది కాదు, ఇక మీదట ప్రభుది. ఒక ఆయన తనకున్న ఆస్తిలో కొంత భాగం తీసుకొని వచ్చి దేవునికి కానుకగా ఇచ్చేసాడు. తన ఆస్తిలో కొంత భాగం తీసుకొని వచ్చి దేవునికి కానుక ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎవరిది అది? నాది నాకు ఇచ్చేయి అంటాడా? అన్నాడంటే అర్థం ఏంటి? విశ్వాసి కాడు అని. అలాగున బాప్తిస్మంలో క్రీస్తు పునరుత్థానంతో ఏకీభవించిన మనము మన దేహాన్ని ప్రభు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మనం ఇచ్చేసాం. మళ్ళా నా దేహము, నా ఇష్టము, నా ఆలోచన, నా కుటుంబము, నా బంధువులు, నా పిల్లలు అంటున్నాడంటే అర్థం ఏంటి? విశ్వాస అదనమాట జరుగుతుంది లోకంలో. క్రీస్తు పునరుత్థానము విశ్వాస జీవితానికి నూతన దృక్పథాన్ని తీసుకొని వచ్చింది. ఇక బతికేది బతుకు నా కోసం కాదు, ఆ కోసం కాదు. నా కోసం చనిపోయి తిరిగి లేపబడ్డాడే, ఆయన కోసమే బతుకుతా ఇక మీదట. ఇచ్చేశాను, నా దేహం ఆయనకి ఇచ్చేసాను. సంఘంలో ఒక సభ్యుడిగా ఉండడానికి నన్ను నేను అమ్ముకున్న యేసు ప్రభుకి. ఆయన కొనుక్కున్నాడు. నా మీద నాకు అధికారం లేదు, పెత్తనం లేదు. అలాంటి జీవితం జీవించేవాడు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నట్టు లెక్క. అంతేగాని ఇదిగో ఈ పని చేస్తే ఇంత డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు నా పిల్లలకి, నా భార్యకి, నా బంధువులకి అని లెక్కలు వేసుకుంటుంటాడే విశ్వాసి కాదు. క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మలేదు.